సైరన్ సార్ స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. మనం 6వ అనువాకం ప్రవేశించాము. 6వ అనువాకానికి ఉపోద్ఘాతం ఇంట్రడక్షన్ కూడా మనం కొంతవరకు చెప్పుకున్నాము. 1వ మంత్రం మొదలు పెట్టాలి. యాక్చువల్గా 2 వారాలు మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈ 6వ అనువాకం యొక్క ప్రాధాన్యతని భగవాన్ ద్రష్టై చెప్పటం అనే విషయం ఒకటి అనుకున్నాం. అంతకుముందు రుద్ర రూపంలో 3వ అనువాకాన్ని చెప్పటం, శంభు రూపంలో 5వ అనువాకాన్ని చెప్పటం, మళ్ళీ 6వ అనువాకాన్ని భగవాన్ రూపంలో చెప్పటం. ఏంటి, ఒకటే భగవంతుడు కదా, ఒకసారి శంభు అంటున్నాం, ఒకసారి రుద్ర అంటున్నాం, ఒకసారి భగవాన్ అంటున్నాం, ఏమిటి కన్ఫ్యూషను అనే భావన, దానికి సమాధానం లాస్ట్ టైం చెప్పుకున్నాం. అది మీకు గుర్తు ఉండి ఉంటుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. భారత సంస్కృతిని ఒక రకంగా తెలిసి తెలియని వాళ్ళ మధ్యలో ఉండటం మూలంగా అనేక మంది దేవత ఆరాధన చేసేవాళ్ళు వీళ్ళు అనే ఒక భావన భారతీయులపై ఉన్నది. ఒక్క నిమిషం సార్. అది భగవంతుని సంకల్పం సార్. నేను యాత్రలో ఉండి కూడా నా ఏ దైనందిన కార్యక్రమం ఆపలేదు సార్. నేను ఎక్సలెంట్, వెరీ గుడ్. లేదు, 3 రోజులు యాత్రలో ఉండి మహిళా డే సత్సంగం విన్నాం, యాత్రలో ఉండి సత్యం శివం సుందరం, యాత్రలో ఉండి మహాభారతం ధర్మ సూక్ష్మాలు విన్నాము. అక్కడ ఉన్నప్పుడు భగవాన్ అన్నారు చూసారా, ట్వీట్ భగవాన్ అని అన్నదానికి నేను కుంభమేళ నుంచి రిటర్న్ లో అద్భుతమైన మెసేజ్ సార్ మీకు పర్సనల్ గా పెడతాను. ఇప్పుడు మీరు ఎందుకంటే 6వ అనువాకం మీరు భగవాన్ అనగానే ఒక అద్భుతమైన మెసేజ్ 2 days బ్యాక్ రిటర్న్ యాత్రలో పెట్టాను సార్ వీళ్ళకి. ఓకే. సో ఇందులో సూచన మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఒకే ఒక భగవంతుడి యొక్క అనేక తత్వాల్ని, ఏ తత్వాన్ని ఏ సందర్భంగా ఎట్లా వాడుకుని మన పురోగతి సాధించాలి అనే విషయాన్ని చాలా ఇండైరెక్ట్గా, కొన్ని సందర్భాల్లో చాలా డైరెక్ట్గా ఈ రుద్రమంత్రాల్లో చెప్పటం మనం చూడొచ్చు. ఒకే ఒక భగవతత్వాన్ని అనేక కోణాల్లో, అనేక రూపాల్లో, సందర్భానుసారంగా మన పురోగతికి ఎట్లా వాడుకోవాలి అనేది సశాస్త్రీయంగా, ఘంటాబద్ధంగా రుజువుపరుస్తూ చెప్పిన సంస్కృతి కేవలం వేద సంస్కృతి, భారతీయ సంస్కృతి, పురాతన సంస్కృతి ఇది మాత్రమే అని మనం చెప్పొచ్చు. అందువలనే ఏ రకమైన కన్ఫ్యూషన్ మనం ఇందులో పడవలసిన అవసరం లేదు. 3వ అనువాకం మొదలుపెట్టినప్పుడు కనుక మనం చూసేటట్టయితే 3వ అనువాకంలో ఇంకొక ప్రత్యేకత కూడా మీరు గమనించి ఉంటారు. అంటే ఇవన్నీ గమనిస్తూ పోతున్న కొద్దీ ఎన్ని ఒక్కొక్క రత్నంలాగా మనకు కనపడుతూ ఉంటుంది. 2వ అనువాకంలో అన్ని 3 నామాలున్న మంత్రాలు, 2 నామాలున్న మంత్రం లేనే లేదు. 13 మంత్రాలు, 3 నామాలు. 3వ అనువాకానికి వచ్చేటప్పటికి కొన్ని ఏమన్నా 3 నామాల మంత్రాలు, కొన్ని ఎవరైనా 2 నామాల మంత్రాలు. అంటే ఏం చెప్తున్నారు అందులోనూ? ప్రధానమైన ధ్యేయం ఏమిటి? నీ త్రిగుణాల్ని, నీ ద్వంద్వాన్ని, ద్వంద్వత్వాన్ని, సృష్టిలో మంచి చెడు, గొప్ప చిన్న అనేక రకాల తేడాలతో సృష్టిని చూడటాన్ని, ఈ త్రిగుణ అతీత స్థితిని సాధించడాన్ని ఈ 2 ధ్యేయంగా పెట్టుకోవాలన్నప్పుడు రుద్రతత్వం ప్రధానము. అంటే దేన్ని నశింప చేయాలో, దేన్ని కాల్చిపారేయాలో, జన్మ జన్మాంతర సంస్కారాల్ని మనం సంకల్పం చెప్పుకున్నాం. వెనక జన్మల సంస్కారాలు కానీ, ప్రస్తుత జన్మలో భావాల మూలంగా మనకి ఏర్పడ్డ సంస్కారాలు కానీ, వీటన్నిటిని నశింపజేసి ఏ రకమైన సంస్కారం, దైవ సంస్కారం తప్ప మిగతా ఏవీ లేకుండా చేసి నన్ను నీలో కలిపేసుకో స్వామి అన్న భావనాపరంగా అట్లాంటి దానికి చెప్తున్నప్పుడు ఏమన్నా రుద్రతత్వాన్ని, ఆ మంత్రాలకి ద్రష్ట రుద్రుడు అని చెప్పటాన్ని మనం గమనించవచ్చు. 5వ అనువాకం అంటే సృష్టి, పంచ ప్రపంచ సృష్టి, ఈ సృష్టి క్రమం, భవ రుద్ర. సో ఈ మాదిరిగా మనం చెప్తున్నప్పుడు అక్కడ శంభుతత్వాన్ని, శంభువనాన్ని, ఇది శంభు అంటే ఏమన్నమాట, సమస్తమైన సుఖాలు, సంతోషాలు, ఆనందాలు, పెరుగుదల కలిగించేదానికి సంబంధం. అంటే
ప్రపంచాన్ని సృష్టిస్తున్నప్పుడు దాన్ని నాశనం చేయాలనే భావన కాదు, దాన్ని వృద్ధి పొందించాలనే భావంతో. అంటే చెడుని తుంచటము, మంచిని వృద్ధి పొందించటము, ఈ రెండింటిని సమన్వయం చేసుకుని ముందుకు పోతున్నప్పుడు మాత్రమే ఈ రెండు దాటినాక ఈ రెండిటికి అతీతమైనటువంటి మృడత్వం కోసం ఆ భగవాన్ తత్వం మనకు అర్థమవుతుంది. అదే భాసురత్వం, గమ్యం, వాసస్థితి అంటే పర్మనెంట్ అబౌడ్. ప్రశాంతి నిలయం అంటే పర్మనెంట్ అబౌడ్. ఆ ప్రశాంతి నిలయ స్థితి మనం పొందాలన్నప్పుడు ఈ భాసురత్వాన్ని దాన్నే గమ్యంగా పెట్టుకొని మనం ప్రయాణం చేయాలి అన్న తత్వాన్ని, సాధనాపరమైనటువంటి ఈ 6 అనువాకాన్ని భగవాన్ ద్రష్ట అని చెప్పటంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఒకే ఒక భగవతత్వం యొక్క వివిధ కోణాల్ని 5 అనువాకంలో మనం ఏం చెప్పుకున్నాం? అష్టమూర్తి స్వరూపంలో ఉన్నటువంటి 4 రూపాలని తీసుకొని, అవి ఏమిటి? భవ, రుద్ర, శర్వ, పశుపతి, ఈ 4 రూపాలని తీసుకుని సృష్టి అంతా ఎట్లా చేశారు అన్నమాట చెప్పుకున్నాం. జలము, అగ్ని, భూమి, యజమాన తత్వం అంటే ఆత్మతత్వం, ఈ 4తోనే సృష్టి మొత్తం ఏర్పడింది. ఏర్పడిన సృష్టిలో మృడత్వాన్ని నువ్వు ఎట్లా సాధించాలన్నప్పుడు నీలో ఉన్నటువంటి త్రిగుణాలని, నీలో ఉన్నటువంటి ద్వంద్వాలని లయం చేసుకునే ప్రయత్నం చెయ్యి. విశ్వం మొత్తానికి ఆహ్లాదం కలిగించే విధానంగా శంభువనాన్ని ఇది శంభువు అన్న పరమైనటువంటి జీవనాన్ని సృష్టి అయి వచ్చినాక ప్రపంచంలో ఆ మాదిరిగా నీ జీవితాన్ని గడుపు. ఈ రెండిటి మూలంగా, ఈ మాదిరి జీవనం మూలంగా వచ్చే స్థితి ఏమిటంటే ఈ రెండిటి యొక్క సమతుల్యత భగవాన్ అనే మృడ స్థితికి నిన్ను తీసుకుపోతుంది అన్న పరమైనటువంటి అన్వయాన్ని ఈ 3, 4, 5 అనువాకాల ద్రష్టల పరంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. ఆ ప్రధానమైన ధ్యేయం కనుక మనం పట్టుకోగలిగేటట్టయితే ఆ రుద్రతత్వం పూర్తిగా మనలో భాగంగా మారిపోతుంది అనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి దాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. సో ఈ 6వ అనువాక మంత్రాలకి ఇందులో కూడా 15 మంత్రాలు ఉన్నాయి. 5వ అనువాకంలో మాదిరిగానే ఇది కూడా 2 నామాల మంత్రాలు. 5వ అనువాకంలో భవాయచ, రుద్రాయచ, శర్వాయచ అట్లా దైవపరమైనటువంటి ద్వంద్వాన్ని మనం అందరూ చూసేటట్టయితే ఇందులో సాధారణమైనటువంటి మానవపరమైనటువంటి సృష్టిపరమైనటువంటి ద్వంద్వాలు, జ్యేష్ఠ, కనిష్ట, ముందు పుట్టినవాడు, తర్వాత పుట్టినవాడు, పూర్వజ, అపరజ, మొదటివాడు, వెనకటివాడు, అట్లా అంటే దీనిలో ఇంకొక సంకేతం ఇండైరెక్ట్ గా మనకి ఏం చెప్తున్నారు? సృష్టి అనేది కేవలం దేవతా స్వరూపులకి మాత్రమే కాదు సుమా. దేవతా స్వరూపులు వాళ్ళు మాత్రమే కాదు, సృష్టిలో సదాశివ బ్రహ్మ దగ్గర నుంచి కొత్తగా అప్పటికప్పుడు పుట్టినటువంటి ఏకకణ జీవి దాకా సర్వం రుద్రమయము అన్న భావాన్ని మనం అన్వయం చేసుకునేదానికి, అర్థం చేసుకునేదానికి సృష్టిలో ఉన్నటువంటి ద్వంద్వాల్లో దైవపరమైనటువంటి ద్వంద్వాలు కాదు, మానవ జీవితంలో చూసే అతి సాధారణమైనటువంటి ద్వంద్వాల్లో కూడా ఆ భగవంతుని దర్శిస్తూ ఆ ద్వంద్వాతీతత వైపు జయం పెట్టు అన్న సంకేతాన్ని ఈ అనువాకంలో ఉన్నటువంటి మానవపరమైన సాధారణ ద్వంద్వాల్ని భగవంతుడే దష్టగా దర్శించడం మనకి ఇండికేట్ చేస్తుంది. ఇంకొకటి, ఈ 15 మంత్రాలు ఈ మంత్ర అధిష్టాన దేవతను మనం చూసేటట్టయితే వ్యాఘ్రాజనం ధరించి అభయాన్ని మనకు అందిస్తూ జటాధరైనటువంటి నటరాజు రూపాన్ని చిరునవ్వుతో ఆనందాన్ని అందిస్తూ బ్రహ్మానందప్రదంగా విశ్వం మొత్తాన్ని అలరారిస్తున్నటువంటి ఆనంద చిన్మయ నటరాజ జ్యోతిర్మయ విగ్రహం మనకి ఇందులో కనపడుతుంది. అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్తమైన కదలికలు ఆ నటరాజు యొక్క వివిధ భంగిమలు అన్న భావనని మనం విశ్వంలో ఉన్నటువంటి భగవతత్వానికి అన్వయం చేసుకోవటం. చిదంబరంలో ఉన్న నటరాజ స్వామిని చాలా మంది మీలో చూసి ఉంటారు. నటరాజస్వామి మళ్ళీ కాలి కింద ఏమైనా రాక్షసుని తొక్కుతూ ఉండటం, ఆనంద తన్మయత్వంతో నాట్యం చేస్తుంది. అంటే ఆనంద తన్మయత్వం పొందాల్సిన స్థితి పొందగలగడానికి ప్రధానమైన లక్షణం ఏముండాలంటే అరిషడ్ వర్గాన్ని అదుపులో పెట్టి దాన్ని తొక్కి ఉంచినప్పుడు మాత్రమే నీలో ఆనంద వృద్ధి కలుగుతుంది.
దీన్ని దాన్ని రెండు కలిపి తీసుకున్నాం అనేటట్టయితే అసాధ్యం అన్న సంకేతాన్ని ఇండైరెక్ట్ గా ఆ నటరాజ స్వామి యొక్క విగ్రహం మనకి చూపించడం, ఆ నటరాజ తత్వాన్ని ఇందులో మనకి ఈ 15 మంత్రాల యొక్క అధిష్టాన దేవతగా, ఈ 15 మంత్రాలు విడివిడిగా మనం తెలుసుకోబోతున్నాం. ఏ మంత్రానికైనా సరే అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే ఇదే. వ్యాఘ్రాజనం అభయప్రదం జటాధరం నటరాజం మందస్మిత ముఖాంబుజం బ్రహ్మానందప్రదం శివం. సో అంటే విశ్వం యొక్క సృష్టి 5వ అనువాకంలో చెప్పినప్పుడు ఆ సృష్టిలో కలుగుతున్న అనంత చైతన్య స్వరూపాన్ని ఎట్లా మనం దర్శించాలి అనే మాటని 6వ అనువాకంలో చెప్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఈ సృష్టి మొత్తం కూడా అఖండ చైతన్యవంతం, అదే స్తబ్దుగా నిద్రాణంగా పడి లేదు. అది ఆ చైతన్యం అనేక రకాల కదలికలు ఏదైతే మనం చూస్తున్నామో ఈ కదలికలన్నీ కూడా అంతర్గత చైతన్యం మూలంగా జరుగుతున్నటువంటి ఈ కదలికలన్నీ కూడా ఆ విశ్వ విరాట్ స్వరూపం యొక్క నాట్య భంగిమ అన్న భావంతో దీన్ని అన్వయం చేసుకున్నప్పుడు సృష్టిని విరాట్ తత్వంతో విశ్వ విరాట్ తత్వంతో తేలిగ్గా మనం సమన్వయం చేసుకోగలుగుతాము. దాన్ని సాధనలో సాధించగలిగేదానికి ఈ 6వ అనువాక మంత్ర అధిష్టాన దేవతగా ఆ నటరాజ తత్వాన్ని మనం ఇందులో చూడొచ్చు. సో ఇంకొక మాట కూడా అనుకున్నాం మనం ఇందులో ఏమిటి, అనేక రకాలైనటువంటి రక్షణపరమైనటువంటి యుద్ధాయుధాలు, కవచాలు, బిల్మినేచ కవచ ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఏమిటి రుద్రమంత్రాలు చెప్తున్నావు, దేవుడు దైవం శ్రీ రామ కృష్ణ పరమ ఇవన్నీ మనం అనుకోవడంలో అర్థం ఉంది. కానీ ఈ యుద్ధ మంత్రాలన్నీ కూడా భగవంతుడి యొక్క నామాలు, అందున రహస్య నామాలు, అదిగాక పరబ్రహ్మను సంకేతించే నామాలు, అంతేకాకుండా సాక్షాత్తు పరబ్రహ్మే తన గురించి తను చెప్పిన నామాలు, ఇన్ని రకాలుగా వీటికి అన్వయం చేస్తున్నాం. దాన్ని ఎట్లా అన్వయం చేసుకోవాలి అంటే రక్షాజనం అధిచదేవ అనే 6వ అనువాకం 1వ అనువాక 6వ మంత్రం మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ముందు రక్షింపబడ్డ తర్వాత పురోగతి. ఇప్పుడు ఇందాక మన సోదరుడు లక్షణాన్ని చెప్పిన మాట ఒకసారి గుర్తు చేసుకోండి. ఆకలి బాగా వేస్తోంది, ఆకలి బాగా వేస్తున్నప్పుడు నీకు బ్రహ్మార్పణం గుర్తొచ్చిందా? నిజమే, బ్రహ్మార్పణం చెప్పి తీరాలి, కరెక్ట్, సంతోషం, బాగుంది. అది ఆ జీవతృప్తి అనేది ఆ పురోగతికి ముందు సర్వైవల్, తర్వాత ప్రోగ్రెస్. ఆ మాదిరి ఇన్స్టింక్ట్ భగవంతుడు పెట్టాడు కాబట్టి సృష్టి అంతా సర్వైవ్ అవుతూ వస్తున్నది. ముందు బతకగలగటం, ఆ బతికి స్థిరపడిన తర్వాత పురోగతి. ఈ రెండిటి యొక్క సాధన ఎట్లా సమన్వయం చేసుకుని సాధించాలి అన్న అన్వయాన్ని ఈ మంత్రాల్లో 6వ అనువాకంలో చెప్పబోతున్న మంత్రాల్లో మనం చూస్తాం. ఇంకొక యాంగిల్లో వీటిని చూసేటట్టయితే వీరత్వము, వీరుడు అనే మాటలు మనం చాలా తరచుగా రామాయణం కానీ భారతం కానీ వీటిలో ఎందులో చూసినా శత్రువుల యొక్క వీరత్వం, భగవంతుడి యొక్క వీరత్వం ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. ఈ వీరుడు అనే నామాన్ని, మహావీర అనే నామాన్ని అప్లై చేసేదానికి కేవలం హనుమంతుడికి మాత్రమే అప్లై చేయటం రామాయణంలో మనం చూస్తాం. వీరత్వానికి ఆధ్యాత్మిక నిర్వచనం ఏమిటాయంటే ఎవడైతే అరిషడ్ వర్గాల్ని జయించగలుగుతాడో వాడే మహావీరుడు, మిగతా అందరూ కూడా సాధారణ వీరులు. రావణాసురుడు అంత శక్తివంతుడైనా అతన్ని సాధారణ వీరుడు అన్నారు. హనుమంతుడు కోతిగా పుట్టిన హనుమంతుడైనా ఆయన మహావీరుడు అన్నారు. కేవలం ఎవరి చెప్పు చేతల్లో సంపూర్ణమైనటువంటి కంట్రోల్లో తన యొక్క అరిషడ్ వర్గాలు ఉంటాయో అరిషడ్ వర్గాల జయమే మహావీరత్వము అనే మాటని అట్లా ఆలోచించినప్పుడు కూడా ఈ రక్షణపరమైనటువంటి కవచాలు, ఆయుధాలు ఈ అనువాకంలో 6వ అనువాకంలో సాధనాపరమైన 6వ అనువాకంలో ఉండటం అంతరార్థాన్ని మానవుడి యొక్క ధ్యేయం ఆ మహావీరుడిగా మారటము. అరిషడ్ వర్గాల జయంతో మహావీరత్వాన్ని పొందినప్పుడు అప్పుడు మాత్రమే ఆ హైయెస్ట్ ఆధ్యాత్మిక స్థితి నటరాజస్వామి కాలి కింద రాక్షసుడు ఆనంద చిన్మయతో తాండవం ఈ రెండిటి యొక్క సాధ్యమవుతుంది అన్న సంకేత పరంగా కూడా ఈ 6వ అనువాకంలో మంత్రాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. 6 అనే సంఖ్యాపరంగా మనం చూసినప్పుడు అనేక రకాలుగా మళ్ళీ సాధనాపరంగా ఇది అన్వయం అవుతుంది.
అరి షట్ వర్గ 6 శత్రువులు, కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్య, ఇవి కూడా 6. మిత్ర షడ్వర్గం ఉత్సాహం, సాహసం, వివేకం, విచక్షణ, వైరాగ్యం, ఇవి 6. సో అంటే ఈ 6 ఆ 6 సహాయంతో ఈ 6 జయించే ప్రయత్నం చేయండి. దానికి మార్గం ఏమిటయ్యా? మళ్ళీ 6వ చక్రం, షట్చక్ర ఉపరి సంస్థిత. షట్చక్రాలు అంటే ఏమిటి? 6వ చక్రంకు చూడండి భ్రుకుటి. భ్రుకుటి అన్నప్పుడు కనుబొమ్మల మధ్య ముక్కు పైన సంధి స్థానం, మనం బొట్టు పెట్టుకునే స్థానం. ఏమిటి మళ్ళీ? అదే శివ చైతన్య స్వరూపం. దాన్నే మళ్ళీ కాశీ అంటాం. ఈ కాశీ క్షేత్రం ఏదైతే మనం మొదటి అనువాకంలో, మొదటి మంత్రంలో మనం చెప్పుకున్నామో, ఆ పంచకోశ విస్తారణం, ధనురాకారం, నారి, ధనుర్ధారి అయినటువంటి శివుడు రెడీగా ఉన్నాడు, ధనుసు సంధించబోతున్నాడు. ఏమిటి ఆ లక్ష్యం? మళ్ళీ ఆ భృకుటి స్థానం, జ్యోతిర్మయ స్థానం, ఆ కాశిని ప్రకాశిని. ఆ ప్రకాశమే ఆ భగవాన్లో భాలో ఉన్నటువంటి ఆ అంతరార్థం అన్వయం అవుతుంది. అంటే అరిషడ్వర్గాల జయంతో, మిత్ర షడ్వర్గ సహాయంతో అరిషడ్వర్గాన్ని జయించి సాధనా స్థానమైనటువంటి భృకుటిలో ఆ జ్యోతిర్మయమైనటువంటి చిన్మయ దర్శనాన్ని ఆనంద తాండవంతో అనుభవించే స్థితి పొందమన్న సంకేతంగా ఈ మంత్రాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. ఇంకొక మాట కూడా మనం ఏం చెప్పుకున్నామంటే, యోగ సాధనా పరంగా వీటిని కనుక అన్వయం చేసుకునేటట్టయితే ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు, ఈ నాడీత్రయాన్నే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటాం. బయట ప్రపంచంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర విశ్వ విరాట్ స్వరూపాలుగా, అంతర్గతంగా మన చైతన్యంతో మనలో ఉన్నటువంటి 3 తత్వాలు ఇడ, పింగళ, సుషుమ్న, ఈ 3 బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాలు. ఇందులో ఇడ, పింగళ ఎడమ కుడి వైపు ఉంటాయి. అవి ఆర్చి ఆకారంలో, అంటే ధనస్సు యొక్క బద్ద ఏ మాదిరిగా యు షేపులో వంగి ఉంటుందో ఆ మాదిరిగా ఎడం వైపు, కుడి వైపు ఆ మాదిరిగా వంగి ఉంటాయి. ఆ మధ్యలో నారి ఏ మాదిరిగా స్ట్రైట్గా ఉంటుందో ఆ స్ట్రైట్గా ఉన్న విధానంగా ఈ సుషుమ్న నాడి మూలాధారం నుంచి సహస్రారం దాకా ఏకోన్ముఖమై ఏకనాడిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ మూడిట్లో ఉన్నటువంటి ప్రాణ చైతన్యమే మనిషిని నిలుపుతూ అనేక రకాలైన కార్యక్రమాలు ఇవన్నీ జరిగేదానికి చూపిస్తూ ఉంటుంది. అంతకుముందు ఒక సందర్భంలో మనం చెప్పుకున్నటువంటి అక్షరాలన్నీ కూడా అకారం దగ్గర నుంచి క్షకారం దాకా ఉన్న 50 అక్షరాలు ఈ 6 కేంద్రాల్లోనూ రకరకాల స్థానాల్లో ఉంటాయని, 7వ కేంద్రంలో ఈ 50 అక్షరాలు సమిష్టిగా సహస్రార స్థితిలో ఉంటాయని, దాన్నే అందులోంచి వ్యక్తమైనటువంటి అనేక రకాల నాదాలే అనేక రకాలైనటువంటి వేద మంత్రాలు ఇతర మంత్రాలుగా మారినాయని, అందువల్ల సమస్త వేదాలకి ఆధారభూతమైన ఏకైక శబ్దం ఓంకారం అని, అదే సుషుమ్నలో అంతర్వాహిని చైతన్యంగా ప్రవహిస్తూ ఉంటుందని. సో సాంకేతికంగా ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనుకోవటంలో ఉద్దేశం ఏమిటంటే, ఇడా పింగళాలు ఈ భృకుటి దాకా వచ్చి, ఇది కాశీ క్షేత్రం ఏదైతే సంగమ స్థానం, త్రివేణి సంగమం, అప్పుడు స్నానం చేసి వచ్చాం, దాని సంగమం ఉంటున్నాం, మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నాం. ఏమిటి అక్కడ ఉన్నది? బాహ్యంగా ఉన్నది ఏమన్నా గంగ, ఇంకో పక్క ఉన్నది ఏమన్నా యమున, అంతర్వాహినిగా ఉన్నది ఏమన్నా సరస్వతి. ఆ బాహ్యంగా ఉన్న గంగ, యమున, ఇడా పింగళ, అంతర్వాహినిగా ఉన్న సరస్వతి ఏమన్నా సుషుమ్న. ఈ మూడిటి యొక్క సంగమ స్థానం కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్, క్షేత్రపరమైనటువంటి ఇంపార్టెన్స్ దానికి ఇచ్చారు. ఇదే క్షేత్రం శరీరాన్నే క్షేత్రంగా భావించినప్పుడు ఈ 3 యొక్క సంగమ స్థానం భృకుటి స్థానం కాబట్టి సాంకేతికంగా ఇందులో అర్థం ఏమిటి? ఈ ఎడమ ముక్కు నుంచి కుడి ముక్కు నుంచి వస్తున్నటువంటి శ్వాస సోహం రూపంలో భృకుడి దగ్గర ఆగిపోయేటట్టయితే, ఈ రెండిళ్ళు కలిసినప్పుడు ఏర్పడినటువంటి ఓంకార తత్వం, సోహంలో ఉన్నటువంటి అంతర్గత ప్రాణస్వరూపమైన ఓంకార తత్వం ఈ రెండింటిని దాటి సహస్రారాన్ని ఛేదించుకుంటూ బయటికి పోగలుగుతుంది, విశ్వ విరాట్ తత్వంలో మేళవం కాగలుగుతుంది అన్న సంకేతాన్ని, దానికి సాధనే మార్గం అని ఈ 6వ అనువాకంలో ఇండైరెక్ట్ గా ఇండికేట్ చేయటాన్ని మనం చూడొచ్చు. ఇందులో చెప్పబడ్డటువంటి ఆ జ్యోతిర్మయ రుద్ర రూపం కూడా అరుణాచలేశ్వరుడు, అరుణాచలంలో చెప్పబడ్డటువంటి జ్యోతిర్మయ లింగమే. దానికి కథ రూపంలో, చిన్నపిల్లలకి కథ రూపంలో మనకి చెప్పేటప్పుడు ఆ బ్రహ్మ, విష్ణు అని ఆ 2
నువ్వు ముందా నేను ముందా అని పోటీ పడ్డారని, ఈ ఇద్దరి మధ్యలో జ్యోతిర్మయమైనటువంటి శివుడు ప్రత్యక్షమైనాడని, అంటే ఇడా పింగళ శ్వాస పైకి కిందకి వదలటం, దాంతోనే మన జీవితం స్టార్ట్ అవుతుంది. ఈ శ్వాస ఎందుకు స్టార్ట్ అయింది అనేది అర్థం చేసుకుంటే ఈ జ్యోతిర్మయమైనటువంటి రుద్రరూపాన్ని అనుభవంలో తెచ్చుకునేదానికే మనలో ఈ శ్వాస వచ్చింది తప్ప కేవలం శ్వాస కోసం శ్వాస రాలేదు. సో శ్వాస కోసం శ్వాస కాక శ్వాసకు ఆధారమైనటువంటి పరతత్వం ఏదో దాన్ని పొందేదానికి వచ్చింది. నువ్వా నేనా, ఎవరు ముందు ఎవరు ముందు, కుడి ముక్కు ముందా ఎడం ముక్కు ముందా కొట్టుకోవడం కాదు. ఈ రెండిటికి ఆధారమైన పరతత్వం ఈ రెండిటికన్నా ముందున్నది. దాన్ని చూసేదానికి శ్వాస రూపంలో నేనే మీలో ప్రవేశించాను అన్న సాంకేతికంగా దాన్ని మనం చూడొచ్చు. దీన్నే క్షేత్రాల రూపంలో చూడటంలో ఉద్దేశం ఏమిటంటే, చిన్నతనంలో కథల రూపంలో తెలుసుకునేటువంటి ఈ విషయాలు మెల్లిగా కొంచెం జ్ఞానం కలిగినాక దాన్ని విశ్లేషణ, దాన్ని అర్థం చేసుకునే విధానం, ఆ అర్థం చేసుకున్నది ఇంకొంతకాలం పోయేటప్పటికి అనుభవ రూపంలోకి మారినప్పుడు ఆ జ్యోతిర్మయమైనటువంటి అనుభవంగా మారే అవకాశం ఉంటుంది అన్న పరంగా భారతీయ సంస్కృతి మనని ఆ మార్గంలో తీసుకుపోవటంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకొక యాంగిల్ మనం ఏం చెప్పుకున్నాం అంటే, 4వ అనువాక మంత్రాలు ఏమన్నా అంశావతారి, 3వ అనువాకం ఏమన్నా శివుడు చెప్పాడు, రుద్రుడు చెప్పాడు. 4వ అనువాకాలు ఏమన్నా అంశావతారి చెప్తున్నాడు. అంశావతారి యొక్క ధ్యేయం ఏమిటి? పూర్ణత్వం కావటం అనుకో. దానికి పూర్ణత్వానికి మార్గం ఏమిటి? 5వ అనువాకంలో ప్రపంచం శంభువనాన్ని, ఆ తత్వాన్ని, అంటే బతికున్నంత కాలం చేతైనంత వరకు సేవ చేసే తత్వాన్ని అలవరుచుకోవటం అనే ఒక ప్రధాన లక్షణాన్ని అందిపుచ్చుకోమన్న మాటని 5వ అనువాకం మనకి చెప్పటం. దాన్ని భగవాన్ సత్యసాయిబాబా ఏం చెప్పి, హ్యాండ్స్ ఇన్ సొసైటీ, హెడ్ ఇన్ ద ఫారెస్ట్, గ్రామ సేవే రామసేవ. ఏమిటి ఆయన చెప్పిన వాటిలన్నీ మన చేత ఆచరింపజేసిన విషయాల యొక్క అంతరార్థం చూసినట్టయితే 5వ అనువాకంలో చేసిన శంభుతత్వం ఏం చెప్పిందో దాన్నే మన చేత స్వామి ఆచరింప చేయించారు అనే మాట మనకు అర్థమవుతుంది. సో దాని పర్యవసానం ఏమిటయ్యా? ఆ మాదిరి జీవితం గడిపితే ఏమిటి? మంచి చెడుల యొక్క ద్వంద్వాలని, అదే మాదిరి త్రిగుణాలని, వాటిని కంట్రోల్లో చేసుకుంటూ ప్రపంచంలోనే ఉన్న ఎంతవరకు మనకు అవకాశం ఉంటుందో అంతవరకు సహాయం చేసేది లేదా సేవ చేసే ప్రక్రియతో అంశని పూర్ణంగా మార్చే ప్రయత్నం చేస్తూ ఎవడైతే జీవితం గడుపుతాడో వాడు సాధన మార్గంలో పొందవలసినటువంటి భగవంతుని యొక్క అనుభూతిని పొందుతాడు. దానికి ఈ మంత్రాలు ఎట్లా దోహదం చేస్తాయి అనే వివరాన్ని ఈ మొదటి మంత్రంలో ఎంతవరకు వీలైతే అంతవరకు వాళ్ళు కంప్లీట్ చేసుకుందాం. సో ఈ ఇందులో 15 మంత్రాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి మంత్రం నమో జ్యేష్ఠాయచ కనిష్ఠాయచ. ఇందులో వివరణ చాలా సింపులే. ఒకటి జ్యేష్ఠాయ అనే ఒక నామం, కనిష్ఠాయ అనే రెండో నామం. ఈ 2 నామాలతో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి ఓ మంత్రం ఇది. చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నది. సాధారణ దీనికి మిగతా లక్షణాలన్నీ నటరాజ్యం అవన్నీ అంతే. సో ఈ మంత్రానికి కనుక సాధారణమైనటువంటి అర్థం కనుక చూసేటట్టయితే, చాలా అందరికన్నా పెద్దవాడైన భగవంతుడా నీకు నమస్కారం, చాలా చిన్నవాడైనటువంటి భగవంతుడా నీకు నమస్కారం, అణోరణి మహతోమహి తత్వం అని అనుకోవచ్చు. సో విశ్వ విరాట్ స్వరూపమైనటువంటి నీకు నమస్కారం, అణు రూపంలో, పరమాణు రూపంలో, అణువు కన్నా సూక్ష్మంగా ఉన్న రూపంలో ఉన్న నీకు నమస్కారం. సో దీనిలో ఉన్నటువంటి తత్వాన్ని కనుక చూసేటట్టయితే, ఈ జ్యేష్ఠ కనిష్ట భావాన్ని చూస్తే అధిష్టాన దైవపరంగా ముందు మనం చూద్దాం. ఈ అధిష్టాన దైవం ఎవరు? జటాధరుడైనటువంటి కపర్దీ తత్వం. ఈ అనువాకానికి మంత్ర అధిష్టాన దేవత అంటే ఆనంద తాండవం చేస్తున్నటువంటి నటరాజు కావటాన్ని, అంటే ఏమన్నమాట దీనిలో అర్థం ఏమిటి? అఖండమైనటువంటి సమర్థత. నటరాజ తత్వాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. అరిషడ్వర్గాలకి సంబంధించినటువంటి రాక్షస తత్వాన్ని ఎడంకాలి కింద తొక్కిపెట్టి ఉండటం, విశ్వమంతా తనే ఆనంద నృత్యం చేస్తూ ఉండటం, అంటే అఖండ సమర్థత. అట్ ద సేమ్ టైం సంపూర్ణమైన నియంత్రణ. ఏ చెయ్యి ఎట్లా కదలాలన్నా, వేలు ఎట్లా కదలాలన్నా, శిఖ ఎట్లా కదలాలన్నా సంపూర్ణమైనటువంటి నియంత్రణ. సో నియంత్రణ, పూర్తి కంట్రోలు, ఈ రెండు ఉన్నటువంటి సమన్వయ స్థితిని ఈ భగవతత్వంలో మనం చూడగలుగుతాం. అంటే సమర్థత, సమన్వయం, ఈ రెండిటి యొక్క దీంతో
నీలో ఉన్నటువంటి అనేక శక్తుల్ని సమర్థంగాను సమన్వయంతోనూ ఉపయోగించుకొని నీలోనే ఉన్నటువంటి ఆనంద చిన్మయ పరమాత్మ తత్వాన్ని అనుభూతి చేసుకునే ప్రయత్నం చెయ్యి అన్న సంకేతమే ఈ జ్యేష్ఠ కనిష్ట పరంగా మనం చూడొచ్చు. సపోజ్ పంచభూతాల పరంగా మనం చూసాం అనుకోండి, దీన్ని పంచభూతాల్లో ఉత్తమోత్తమైనటువంటి అన్నిటికన్నా హయ్యెస్ట్ భూతం ఏదయ్యా అంటే ఆకాశం. అన్నిటికన్నా కనిష్ట భూతం ఏదయ్యా అంటే భూమి. దేనికి ఎంత చిన్నదానికి మనం ఆధారపడాలన్నా భూమి మీదే ఆధారపడతాం. కానీ భూమి యొక్క మనువుడు ఎక్కడొచ్చింది? ఆకాశం లేకపోతే భూమి లేదు, కానీ భూమి లేకపోతే మనం లేవు. మనకి ఆధారం భూమి, భూమికి ఆధారం జ్యేష్ఠమైనటువంటి ఆకాశతత్వం. కాబట్టి చాలా గొప్పది పొందాలి అనే భావన కన్నా ఉన్నదాన్ని ఎంతవరకు మనకుంటే దాన్ని అంతవరకు మనకిచ్చిన శక్తుల్ని సమన్వయంతో సమర్థంగా వినియోగించగలగటం మూలంగా పొందవలసినటువంటి ఉత్తమోత్తమైన ఫలితాన్ని పొందగలిగేదానికి సంకేతంగా దీన్ని మనం తీసుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సాధారణంగా ప్రపంచంలో కాంపిటీషన్ అంతా దేనికి ఉంటుంది? అల్పమైన విషయాలకి పోటీపడి అల్పాతి అల్పంగా నేను వాడికన్నా నేను ఇంకెక్కువ అల్పంగా ఉంటాను అని ఎవడూ పోటీ పడ్డు. ఈ ప్రపంచం అంతా చాలా గొప్పగా, అంటే ప్రాపంచికంగా చాలా గొప్పగా ఉన్న వాటిల్లో వాడికి ఉన్నది నాకు కూడా కావాలి అని పోటీ పడే ఒక తత్వాన్ని ఈ ప్రపంచంలో మనం చూస్తున్నాం. ఈ పోటీ పడే తత్వం ప్రపంచంతో పోటీ పడే తత్వం కాదు. నీలో నుండి సమర్థతల్ని సమన్వయంతో అర్థం చేసుకొని వాటిని సద్వినియోగం చేసుకుని పొందవలసిన పురోగతి పొందేదానికి ఉండాల్సినవన్నీ నీలోనే ఉన్నాయి సుమా. ఎవరితోనూ దేనికోసమో ఇంకేదో చూసి పోటీ పడే తత్వంలో నుంచి బయటపడి నిన్ను గురించి నువ్వు ఒకసారి ఆలోచించి నాలో ఉన్న శక్తులు ఏమిటి, వీటిని ఎట్లా వినియోగించుకోవడం మూలంగా నేను పురోగతి పొందగలుగుతాను అన్న ఆలోచన నీకు కలిగిందా? కలకపోతే ఆ ఆలోచనతో జీవితాన్ని మొదలుపెట్టు అన్న సంకేతంగా ఈ జ్యేష్ఠ కనిష్ట పరమైనటువంటి సూచనగా మనం చూడొచ్చు. సపోజ్ ఈ సృష్టికి ఆధారభూతమైనటువంటి తత్వాన్ని భవతత్వంగాను, ఆయన యొక్క భావన మూలంగానే సృష్టి అంతా ఏర్పడ్డదని, దానికి విధానం ఏమిటంటే మొట్టమొదట ఆ భవతత్వంలో జలానికి కారణభూతమైనటువంటి పరమేశ్వరుడు, జలము, తర్వాత భూమి, సృష్టి కూడా ముందు జలంలో ఏర్పడటం, తర్వాత భూమి మీద వ్యాపించడం, భూమి మీదకి వచ్చినాక చాలా వేగంగా వ్యాపించడం, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. సో ఆ జలం మనకి భూమి మీదకి ఎట్లా వచ్చిందో ఒకసారి చూడండి. ఈ జలభూతం మొత్తానికి ఆధారభూతమైంది. ఒకసారి ఆ భగీరథుడు ఆ ప్రయత్నం ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే, అంత ప్రయత్నం చేసిన భగీరథుడు గంగను ప్రత్యక్షం చేసుకుంటే, నాయన నేను రావటం మూలంగా మంచిగానే చెడు జరుగుతుంది, కాబట్టి నా అంతటా నేను రాలేను, నేను భగవంతుడి నియంత్రణలో ఉన్న శక్తిని, కాబట్టి ముందు భగవంతుడి యొక్క అనుగ్రహం పొందు, ఆయన నియంత్రిస్తానంటే నేను వస్తాను. ఏడుదని అర్థం? శివ వసి, వసిత్వం పంచభూతే ఇది శివ, వసిత్వం పంచబ్రహ్మేత్ ఇది శివ. ఎవరి కంట్రోల్లో పంచబ్రహ్మలు పంచభూతాలు సర్వకాలాల్లో ఉంటారో ఆ సర్వాన్ని తన వశంలో ఉంచుకున్న పరమశక్తిని శివుడుగా మనం భావించడం. అందువల్ల ఆ కంట్రోల్ ఏ మాదిరిగా సద్వినియోగం మనం చేసుకోవాలి అన్న పరంగా ఆలోచించినప్పుడు అంత పెద్ద జలభూతం కూడా భూమి మీదకి రాకుండా శివుడి యొక్క కంట్రోల్లో భూమి మీదకి రావటం, వచ్చిన తర్వాత పురోగతి పరంగా ఆ నియంత్రణ పరంగా వచ్చిన విధానం మాత్రమే మన పురోగతికి దోహదం అవుతుంది, లేకపోతే ప్రమాదకారి అవుతుంది అన్న సంకేతం. అంటే ఎంతటి మహత్తరమైన సాధనైనా సరే దానికి తగ్గ నియంత్రణతో చేసినప్పుడు మాత్రమే ఉపయోగం అవుతుంది. కానీ నశ్రేయో నియమం విన అనే ఒక నియమం, ఒక మంత్రం, దీన్ని మనం చూస్తాం, మంత్రపాఠంలాగా మనం ఆచరిస్తాం. అంటే నియమరహితమైన జీవితం శ్రేయస్సు లేకపోగా ప్రమాద భూయిష్టం కావచ్చు. కాబట్టి నీ శ్రేయస్సు నియమపాలనలోనే ఉన్నది. కాబట్టి నియమపాలనతో అనంతమైన సృష్టి నడుస్తున్నది. అట్లా నీలో జ్యేష్ఠ కనిష్ట తత్వాన్ని నియంత్రణతో నీ జీవితాన్ని అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావా
అన్న మాటని, అన్న క్వశ్చన్ని ఈ జ్యేష్ఠ కనిష్ట అన్న నామద్వయం మన ముందు పెడుతుంది అన్న మాదిరిగా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. అంటే మన శరీరంలో ఉన్నటువంటి అనేక రకాల శక్తుల్ని సమన్వయంతోనూ సమర్థతతోనూ వినియోగించడం మూలంగా షట్చక్రాల్లో 6వ చక్ర స్థితిలో ఉన్నటువంటి ఆ భ్రూమధ్య జ్యోతిర్మయ స్థితిని మనం అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఒకసారి అక్కడ దాకా వచ్చినాక ఆ తర్వాత స్థితి భగవంతుడు తీసుకుపోయేదే తప్ప ఇంకా మన ప్రయత్నం అంటూ ఏమీ ఉండదు అన్న సంకేతంగా సాధనా పరంగా దీన్ని మనం చూసుకోవచ్చు. సో ఈ జ్యేష్ఠ కనిష్ఠకే ఇంకొక భావం మనం చూసేటట్టయితే ఈ భవ రుద్ర శర్వ అనే 4 నామాల్లోనూ మహాశంభు తన సృష్టి కార్యక్రమాన్ని 5వ అనువాకంలో చెప్పింది ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే, సో ఎంత చిన్న అవసరానికైనా మనం భూమి మీదే ఆధారపడతాం. మన తిండి కావాలి, భూమి మీద ఆధారపడతాం. నీళ్లు కావాలి, కంట్రోల్డ్గా భూమి మీదకి వచ్చిన జలం మీద ఆధారపడతాం. భూమికి ఆధారమైన జలం మీద ఆధారపడం. భూమి వచ్చింది సముద్రం నీళ్ళలో నుంచే, కానీ భూమికి ఆధారమైన జలం మీద కాదు మనం ఆధారపడుతుంది. భూమి మీద ప్రవహిస్తున్నటువంటి నియంత్రణతో భూమి మీద ప్రవహిస్తున్న జలం ఏదైతే ఉందో దానికోసం మనం ఆరాటపడతాం. అంటే జ్యేష్ఠ కనిష్ట అనేది చాలా గొప్పదాని మీద తాపత్రయపడటం, దానికోసం ప్రయత్నం చేయటం, పోటీలు పడటం అని సమాజంలో చాలా సాధారణంగా మనం చూస్తూ ఉంటాము. ఈ చూస్తూ ఉండే స్థితి ఆ పోటీ పడే తత్వాన్ని కొంచెం అంతరాలోచనతో ఆలోచించి చూడండి. అట్లా చూసినప్పుడు మాత్రమే మీకు సమన్వయం అర్థమవుతుంది. లేదు బాహ్య ప్రపంచంలో ఇవాళ మనం ప్రపంచం అంతా చూసి ట్రంప్, లేదు పుతిన్, లేకపోతే మోడీ, లేదా ఇంకొక దేశం, ఈ ప్రపంచంలో జరుగుతున్న దేశాలు, దేశాధ్యక్షులు, వీళ్ళ యొక్క పోకడ, ఆలోచన విధానం, వాళ్ళ మాటలు ఒక్కసారి గమనించండి. వెనకటి పాత రోజుల్లో ఈవెన్ దుర్మార్గుడైనటువంటి రావణాసుడు పరిపాలిస్తున్నా, యువతల రాముడు పరిపాలిస్తున్నా వాళ్ళ ఆలోచన విధాలతో ఒకసారి చూడండి. అంటే ఈ బాహ్యమైన వాటికి విపరీతమైన పోటీ పడే దానికన్నా వాళ్ళ యొక్క శక్తియుక్తుల్ని పెంచుకునేదానికి పోటీ పడే ఒక తత్వం వెనక మనకు కనపడుతుంటే, ఇప్పుడు బాహ్యంగా ఎట్లా ఎంత ఎక్కువ ఆక్రమిద్దామా, అందరికన్నా గొప్పతనం నేను వ్యక్తం చేయాలన్నప్పుడు అందరికన్నా ఎక్కువ ధనవంతుడై ఉండాలి, ఎక్కువ శక్తి అంటే ఫిజికల్ శక్తి కలవాడై ఉండాలి అనే భావంతో నడుస్తున్న ఈ ప్రపంచంలో ఈ జ్యేష్ఠ కనిష్ట సమన్వయంతో జీవించు అనే సందేశం చాలా ఉదాత్తమైన సందేశంగా మనం అర్థం చేసుకోవచ్చు. స్వామి మన మధ్యలో సాక్షాత్తు పరమేశ్వరుడు, ఆకాశాన్ని భూమిగా, భూమిని ఆకాశంగా ఒక క్షణంలో చేయగల సర్వసమర్థుడు. కానీ మన మధ్యలో ఆయన జీవించిన విధానం చూడండి, ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎంత సమన్వయంతో, అత్యంత సాధారణంగా, అంత హ్రస్వ మానవుడుగా, ఎంత మానవుల్లో కూడా యావరేజ్ మానవుడు హైట్ ఆయన తీసుకురాలే. రౌండ్ లాగాను, కృష్ణులాగాను 6 అడుగులు 7 ఆ మాదిరి శరీరం కూడా తీసుకురాలే. ఇవన్నీ సాంకేతికంగా ఏం తను చెప్పదలుచుకున్నారు అనేది ప్రత్యక్షంగా అన్ని విధాలుగా ప్రాక్టికల్గా డ్రిల్ టీచర్ లాగా చెప్పి మన చేత చేయించడం అనే విషయాన్ని స్వయంపరంగా అన్వయం చేసుకున్నప్పుడు ఎంతటి సమర్థతతో, ఎంతటి సమన్వయంతో మనం ప్రవర్తించడం మూలంగా మన ఆధ్యాత్మిక పురోగతి ఆనంద చిన్మయత్వమైనటువంటి అంతర్గత నటరాజ తత్వాన్ని అనుభవంలోకి చేసుకునేదానికి ఉపయోగపడుతుంది అన్న పరైనటువంటి అన్వయంగా ఈ జ్యేష్ఠ కనిష్ట నామాల్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఎంత చిన్నదానికైనా భూమి మీద మనం ఆధారపడతాం, కానీ భూమికి ఆధారమైన జలం, ఆకాశమే అన్నిటికీ ఆధారం, అందులో నో డౌట్. కానీ ఆకాశంలో మనం చేయగలిగింది ఏమిటి? అన్నిటికీ ఆధారమైంది ఆకాశమైనా ఆకాశాన్ని నుంచి వచ్చిన చిట్ట చివరి భూతం ఏదైతే ఉందో, కనిష్ట భూతం ఏదైతే ఉందో దాని మీద మనం ఆధారపడి మనం బతుకుతున్నాము. అట్లా దేన్ని చులకన చేయమోక, దేనికి ఉన్న ప్రత్యేకత దానికి ఉన్నది. కాబట్టి అన్నిట్లో ఉన్నటువంటి ఒకే ఒక భగవతత్వాన్ని అనుభవం చేసుకునే ప్రయత్నం చేస్తున్న సాధకుడికి ఈ ఎక్కువ తక్కువ, గొప్ప చిన్న అనే తేడా దృష్టి ఉండకూడదు. సమత్వంతోనే ముందుకు పోగలుగుతాడు. సమత, మమత కాదు. సో ఇది
స్వామి చెప్పిన మాట ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే గీత సారం మొత్తాన్ని కూడా మొట్టమొదటి శ్లోకంలో ఆ సమత మమత, మమత చూపించిన ధృతరాష్ట్రుడు ఏమైనాడు, సమత్వం పాటించిన వీళ్ళు పాండవులు ఏమైనారు, ఆ పరంగా అన్వయం చేసుకునేటట్టయితే సమత్వంతో సమర్థతతో నీలో ఉన్న శక్తులతో పొందవలసినటువంటి హయ్యెస్ట్ పురోగతికి సాధించే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆ మాదిరిగా పొందండి అన్న సంకేతాన్ని ఈ మాత్రం మనకి ఈ మంత్రాలు మనకి ఇండికేట్ చేయడంగా చూడొచ్చు. ఇక్కడ ఆపంటారా ఇంకొంచెం చెప్పేసి కంప్లీట్ చేయమంటారా? అది ఆపండి సార్, ఆపండి. ఓకే 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 దెన్. అయితే నెక్స్ట్ దీనిలో మనం కంక్లూడ్ చేసుకుందాం. ఇంకొక అంటే ఈ బ్రహ్మసూత్రాలు దీని గురించి ఏం చెప్పింది వివరాలు కొన్ని ఉన్నాయి, అది నెక్స్ట్ దానిలో కంక్లూడ్ చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఇందులో ఏదైనా సందేహాలు ఉంటే ఆర్ ఎనీ ఫర్దర్ ఎలాబరేషన్, ఎనీ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే దట్ యూ కెన్ ఆస్క్. యాక్చువల్గా ఈ త్రివేణి